అనంతపురం జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తిని ఇద్దరు ప్రేమించారు. ఈ క్రమంలో ఇద్దరు ప్రియురాళ్ల మధ్య తలెత్తిన వివాదం ఒకరి ఆత్మహత్యకు దారితీసింది. గుత్తి ప్రాంతానికి చెందిన అరుణ్ కుమార్, పెనుకొండ మండలం గొందిపల్లి గ్రామానికి చెందిన స్వాతి, మరో యువతి ప్రతిభా భారతి అనంతరం సాయినగర్ 3వ క్రాస్లో బ్లడ్ బ్యాంకులో మెడికల్ ల్యాబ్లో టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. అరుణ్ కుమార్, ప్రతిభారతి 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారిలో స్వాతి సన్నిహితంగా ఉండేది. అరుణ్ మొదటి ప్రియురాలిని తెలియకుండానే రహస్యంగా ప్రేమ వ్యవహారం నడిపాడు. ఈ విషయం ప్రతిభా భారతికి తెలిసింది. ప్రతిభా భారతి నిన్న ఉదయం 7 గంటల సమయంలో స్వాతికి ఫోన్ చేసి పరుష పదజాలంతో తిట్టింది. అన్నా వదిన అంటూ తన ప్రియుడితోనే ప్రేమ వ్యవహారం నడుపుతావా అంటూ ఆమె వార్నింగ్ ఇచ్చింది. ఇద్దరి విషయం తనకు తెలిసిందని, ల్యాబ్ దగ్గరికి రండి, మీ కథ తేలుస్తా అని బెదిరించింది. ఈ విషయంలో స్వాతి భయపడిపోయింది. తాను ఉంటున్న ప్రైవేటు హాస్టల్లో ఎవరూ లేని సమయంలో గదిలోని ఫ్యాన్కు చున్నీ బిగించుకొని బలవన్మరణానికి పాల్పడింది. అక్కడ సిబ్బంది వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే యువతి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. 2వ పట్టణ సిఐ శ్రీకాంత్ వివరాలను వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఏం చేసినారు తల్లి మీరు? నా బిడ్డ తోలు అమ్మనట్టు తోలు వాడు కదా. మీరే ఉంటున్నారమ్మయ్య తల్లి అందరూనా ఊరికి రాగో మాయ. ఏమి వచ్చిన తల్లి ఒక మాట మీరు ఫోన్ చేసి